పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నవ్ గారు ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు. ఎప్పుడైతే తను షేర్ చేశారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఆ ఒక్క పోస్ట్ని మళ్ళీ మళ్ళీ రీషేర్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నా లెజ్నవ్ గారు మనకు కనిపించేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్గా ఉండేటటువంటి ప్రైవేట్ ఫంక్షన్స్లో తప్ప మిగతా ఎక్కడ కూడా కనిపించారు. సో అంత గోప్యంగా ఉంటూ ఉంటారనమాట. ఇంట్లోనే అంటే ఇంటికే పరిమితం అయిపోయి ఉంటూ ఉంటారు. అయితే అన్నా లెజ్నవ్ గారు రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేశారు. మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారితో పాటు, చిరంజీవి గారితో పాటు, నాగబాబు గారు, ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఈ సోషల్ మీడియా యుగంలోకి స్వాగతం అని చెప్పేసి తనకు వెల్కమ్ కూడా చెప్పేశారు. ఆ తర్వాత దానికి మళ్ళీ కూడా రియాక్ట్ కూడా అయ్యారనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారనమాట. అఖిరానందన్ పుట్టినరోజు అదే రోజు, అదేవిధంగా మార్క్ శంకర్ సింగపూర్లో గతేడాది జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకే రోజు ఉన్నాయి. అయితే ఒక కొడుకేమో పుట్టినరోజు సంబరాలు, ఇంకో కొడుకు పునర్జన్మ. గతేడాది ఎగ్జాక్ట్లీ ఇదే రోజు సింగపూర్లో ఆ విధంగా ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అక్కడ నా కొడుకుతో పాటు మిగతా పిల్లలందరినీ కూడా ఎవరైతే కాపాడారో కార్మికులు, సో వాళ్ళు నిజంగా రియల్ లైఫ్ హీరోస్ అన్నమాట. సో వాళ్ళ రుణం అయితే ఎప్పుడు కూడా నేను తీర్చుకోలేను అని చెప్పేసి ఈ యొక్క ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు. అండ్ అఖిరానందన్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అఖిరానందన్ ఏది మాట్లాడినా, ఏ పని చేసినా కూడా చాలా ఆలోచించి ఆచితూచి మరీ మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలాంటి ఒక గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా ఆయన వాళ్ళ డాడీ ఏ విధంగా ఉంటారో ఎగ్జాక్ట్లీ అదే విధంగా అఖిరానందన్ కూడా ఉంటాడు అని చెప్పేసి తన గురించి, సో తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మార్క్ శంకర్కి గతేడాది ఈ విధంగా జరిగింది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇదే రోజు ఇది పునర్జన్మగా నేను జరుపుకుంటాను అని చెప్పేసి ఈ రెండు స్పెషల్ డేస్ ఒకే రోజు రావడం అనేది నిజంగా మేము ఈ విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నా లెజ్నవ్ గారు అయితే ఒక పోస్ట్ పెట్టారు. సో ప్రజెంట్ చాలా మంది మెగా అభిమానులు అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఒక తల్లి మనసు ఏ విధంగా ఉంటుంది అనేది అన్నా లెజ్నవ్ గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఒక పోస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.